నమస్తే शरण्ये त्र्यम्बिके देवी नारायणी नमोस्तुते। చేయబట్టండి అందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా మా అధినాయకుడు అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయన ఆదేశాల మేరకు ప్రస్తుత జరుగుతున్న పరిస్థితుల రీత్యా ఈ యొక్క తిరుపతి లడ్డు వివాదంపై ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు 30వ తారీఖున దీపం కార్యక్రమాన్ని పల్లికు తీసుకువెళ్ళి దీపారాధన కార్యక్రమాన్ని ఇచ్చారండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన యొక్క శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆ యొక్క ముక్కోటి దేవతల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుతూ ఈ యొక్క దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించాము. అయితే ముఖ్యంగా మన యొక్క సనాతన ధర్మరక్షణ బోర్డు కావాలని ఈ యొక్క మా యొక్క ప్రగాఢ విశ్వాసంగా మేము నమ్ముకునేటువంటి యొక్క సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. ఏదో ఒక వివాదాలతో మా యొక్క సనాతన ధర్మాన్ని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అలా మాట్లాడుతూ తక్కువ చేసి మాట్లాడుతున్నప్పటికి కూడా ఈ యొక్క అంటే కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఎవరైతే సనాతన ధర్మం భారతీయులుగా ఉండి మన భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పదో అందరూ తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. కనుక అందరూ పిడికిలి బిగించి శక్తిగా ముందుకు వచ్చి మన యొక్క సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలి అని మనం ఈ యొక్క హక్కును మనం సాధించాలని కోరుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా మా మనుబోలు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశామండి. తదుపరి రేపటి కార్యక్రమంలో నారాయణ మహామంత్ర జపం జరుగుతుంది. ఈ యొక్క ధర్మం నిలబడాలి, ధర్మం గెలవాలి అనే ఈ కార్యక్రమంలో మీరు కూడా మాతో పాటు కలిసి వస్తారని ఆశిస్తున్నాము. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.